హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో ఎన్సీలో ఉన్న బెస్ట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ని అయితే ఈరోజు విజిట్ చేయబోతున్నాం. సో అదైతే కానీ ఈ వీడియో వ్లాగ్ అయితే ఈ ప్లేస్ నేమ్ ఏంటి అంటే మౌంట్ సోమా టెంపుల్. ఇదైతే శివుని టెంపుల్. సో ఈ టెంపుల్ అయితే కనుక మా రూమ్ నుంచి అరౌండ్ 155 to 170 మైల్స్ అయితే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. సో అరౌండ్ ఒక 3 hours అయితే జర్నీ అయితే ఉంటుంది. సో మా రూమ్ నుంచి చూస్తే మేమైతే మార్నింగ్ హెడ్ బాత్ చేసి రెడీ అయ్యే టైంకి అయితే 10 అలా అయిపోయింది. సో 10కి అలా స్టార్ట్ అయ్యాం. ఈ టెంపుల్ యొక్క టైమింగ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ వీక్లో ఎవ్రీడే ఓపెన్లో ఉంటుంది, కానీ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1:30 to 3:30 అయితే క్లోజ్ ఉంటుంది టెంపుల్ అయితే. మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారు అండ్ ఫైనలీ క్లోజింగ్ వచ్చి 6:30కి అలా క్లోజ్ చేస్తారు కంప్లీట్ టెంపుల్. అండ్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ పైన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే బెస్ట్ మంత్స్ ఏంటి అంటే ఏదర్ April to June లేదా September to November వరకు అయితే ఉంటుంది. అండ్ మోస్ట్లీ మనం డిసెంబర్ ఆర్ జాన్లో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ టైంలో మేబీ స్నోఫాల్ ఉండొచ్చు. ఒకవేళ స్నోఫాల్ ఉంటే కనుక ప్లేసెస్ ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రైట్ ఇక్కడేనా? ఇక్కడ right. పేరుకే ఇంత లాంగ్ అయితే ఉంటుంది, కానీ 3 hours డ్రైవ్ లేదా 270-280 kilometers వెళ్ళగలం అనుకుంటాం, కానీ బట్ ఇలా ఫ్రెండ్స్తో వైబ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్సీలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే జర్నీస్ అయితే చాలా బాగుంటాయి. సో ఇలా నేచర్ అయితే ఎక్కడ చూసినా నేచరే ఉంటుంది. ఎన్సీ ఫేమస్ ఫర్ నేచర్ ఓన్లీ. సో నీకు డ్రైవ్ని అయితే కనుక చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు డ్రైవింగ్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే. చాలా తర్వాత చూస్తున్నా రావుల్ని. అక్కడ ఉంది ఒకటి బ్రీడ్, అదే ఫార్మ్స్. అరే ప్లేసెస్ చూడరా, సెట్ అయిపోవచ్చు ఇక్కడ. ఎన్ని రోజులు ఉంటారా? అరే ఓపుకున్న రోజులు రా. ఆల్మోస్ట్ ఒక 200 kilometers అలా రీచ్ అయితే నెక్స్ట్ 70 kilometers మొత్తం మనకి కంట్రీ సైడ్ ఉంటుంది. డ్రైవింగ్ అంతా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలా కంట్రీ సైడ్ వెళ్తున్నప్పుడు అయితే కన్నా ఇక్కడే ఒక ఫామ్ హౌస్ తీసేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చేమో అన్నట్టు. బట్ లాంగ్ టర్మ్ లో మంచిగా ఉండదేమో ఒకసారి అప్పుడప్పుడు. రేపంతా ఇదంతా మంచితో కవర్ అయిపోతుంది కదా. నైట్ ఉంది, ఈరోజు నైట్ ఉంది. మేబీ ఈ వీడియో మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నా తెలియదు, మేబీ టైమింగ్ వల్ల. సో మేము వెళ్తున్నది అయితే అరౌండ్ Jan 14th అలా వెళ్తున్నాం. నెక్స్ట్ డే అంటే Jan 15th అలా వచ్చి ఎక్స్ట్రీమ్ స్నోఫాల్ అయితే ఉంది. సో రేపు వెళ్దామని అనుకుందాం, అంటే సండే అలా. కానీ రేపు వెళ్తే కన్నా ఇంకా అసలు కంప్లీట్లీ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందో లేదో కూడా తెలియదు. సో ఈరోజు అయితే బెస్ట్ టైమింగ్ ఇంకా మాకు అవైలబిలిటీ ఉందని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాం. चले बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज है, अब क्या करें, वक्त है तो जीने दे, दर्द है तो सीने दे, ख्वाहिशें अनजान है, अब क्या करें. గాయ్స్ లిటరలీ 5 degrees Centigrade. ఎంత చలి ఉందంటే అంత చలి ఉంది. జాకెట్ లేకపోతే అయితే కనుక మా పని అయిపోద్ది. కాకపోతే వన్ థింగ్ ఏంటి అంటే సన్ ఉన్నాడు, సో కొంచెం ఒక సైడ్ వెచ్చగా ఉంది అండ్ ఇంకొక సైడ్ ఈ గాలి వల్ల చాలా చలి పెడుతుంది. ఎక్కువసేపు అయితే జాకెట్ లేకుండా ఉండలేదు. సో ఇక్కడ ముందర కనిపిస్తున్నది మెయిన్ గర్భగుడి శివుంది, అండ్ దానికి ఎదురుగా అయితే నంది ఉంటుంది, అది చూపిస్తాను.
नमो नमो जी शंकर भोलेनाथ शंकर जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकर नमो नमो जी शंकर भोलेनाथ शंकर रुद्रदेव हे महेश्वरा के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे. నేను నంది ఉంటుందని చెప్పాను కదా. సో ఇలా టెంపుల్కి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా చూస్తే కదా నంది విగ్రహం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బయట అయితే షూస్ వదిలేయచ్చు. మేబీ ఇండియాలో అయితే కన్నా మనం కిందనే వదిలేసి వస్తాం, కానీ ఇక్కడ అందరు ఇక్కడ వదులుతున్నారని చెప్పి మేము కూడా పైకి వేసుకొని వచ్చేసాం. సో టెంపుల్ ఆల్ ద టైమ్ అయితే క్లోజింగ్లోనే ఉంటుంది చలి వల్ల. సో ఇదైతే మన బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఫ్రంట్ ఎంటర్ అవుతాం అండ్ బ్యాక్ నుంచి ఇలా ఎగ్జిట్ అవుతాం. అండ్ ఇలా మనం స్ట్రైట్గా వచ్చి ఇలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఏమవుతుంది అంటే హనుమాన్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది. సో లిటరలీ ఇది ఒక నార్మల్ డేస్లో అయితే కన్నా గ్రీనరీ ఎక్కువ ఉండి ఆ సీజన్ అయితే కన్నా పార్క్స్ చూడడానికి చాలా మంచిగా ఉంటాయి. చాలా టైప్ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ హనుమాన్ స్టాచ్యూ పార్క్ ఒకటి ఉంటుంది, అండ్ గంగా పార్క్ ఒకటి ఉంటుంది, నంది పార్క్ అని చెప్పి ఒక 4-5 అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. ये सामान क्यों है, आफत में जान क्यों है, मच रहा बवाल क्यों है, उल्टा ये दिमाग क्यों है, आसमां को छू कर देखा तारों की करनी सवारी, चांद पर भी नचे हम भी तूफानों से. సో ఇది వ్యూ అయితే టాప్ హనుమాన్ స్టాచ్యూ నుంచి మెయిన్ టెంపుల్. मेरा स्वैग मेरा स्टाइल है, किलर मेरी स्माइल है, गाड़ी 50 लाख की स्पीड 100 माइल है. स्वैग मेरा स्टाइल है, किलर मेरी स्माइल है, गाड़ी 50 लाख की स्पीड 100 माइल है. ఎక్సైట్మెంట్ ఫర్ దిస్ వ్యూస్. సో నిజం చెప్తున్నాను, వ్యూస్ అయితే చాలా మంచిగా ఉంటాయి. సో వర్తి రైడ్ అయితే ఇదైతే కన్నా ఇంత లాంగ్ వచ్చాం. సో కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే కన్నా 100% ఉంటుంది. సో ఎప్పటి నుండి ఇది కూడా ఒక బకెట్ లిస్ట్లో ఉన్నది. సో ఇదొక ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలా పక్కన అయితే కన్నా రెస్ట్ రూమ్స్ అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్.
మనం లంచ్ తెచ్చుకుంటే కనుక ఇక్కడ కూర్చొని అయితే తినచ్చు. ఇక్కడ ప్లేసెస్ మంచిగా ఉంటాయి, టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి, వాళ్ళవే అరేంజ్ చేసి ఉంటారు. ఇంటికాడ నుంచి ఎవరైనా ప్యాక్ చేసుకొచ్చుకుంటే కానీ ఇక్కడ తినచ్చు కూర్చొని. మేము కూడా మార్నింగ్ ఇంట్లోనే హోమ్ ప్యాక్ చేసుకొచ్చేస్తాం, మేబీ ఏమీ దొరకవని చెప్పి ఇక్కడ. సో అదైతే యూజ్ అయింది ఇక్కడ. ఫైనలీ అయిపోయింది దర్శనం అయితే, అండ్ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు హోమ్. గైస్ రోడ్స్ అయితే చాలా నేరోగా ఉంటాయి అండ్ చాలా స్లోప్ ఉంటుంది అండ్ డౌన్ హిల్ అయితే చాలా ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు అయితే కన్నా అండ్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రెండు అయితే కానీ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. యాక్సిడెంట్స్ అయ్యే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.